స్ట్రాబెరీ ఫ్రూటీ. ఓకే, స్ట్రాబెరీ ఫ్రూటీ. సో డిహైడ్రేట్ అయ్యే వాళ్ళకి రీహైడ్రేట్ ఫ్రూటీ అనమాట. అవును. చాలా ఫ్రూటీస్ అంటే యూజువల్గా బయట మార్కెట్లో తీసుకుంటుంటాం, ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. అది కాకుండా మనం ఇంట్లోనే మనకు నచ్చిన ఫ్లేవర్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ అంతే, జస్ట్ స్ట్రాబెరీస్ తీసుకొచ్చేసాం, బ్రౌన్ షుగర్ అండ్ ఇదేంటి మరి వాటర్? ఇది వెనిగర్. వెనిగర్. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ఉంది. అసలు ఎలా చేస్తావు ఏంటో అని మరి చూద్దాం. అంటే మనం ఏంటి కాన్సన్ట్రేటెడ్ ప్రిపేర్ చేసుకుంటామా లేకపోతే అలా? కాన్సన్ట్రేటెడ్ అని కాదు, సో అలాగే తీసేసుకోవచ్చు, బట్ దీన్ని మనం ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనము స్ట్రాబెరీస్ క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, బికాస్ బెర్రీస్ ఏదైనా సరే వార్మ్స్ ఈజీగా ఉంటాయి, ఎందుకంటే ఇది మనము ముఖ్యంగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటిది ప్రిపేర్ చేసేటప్పుడు. ముందుగా స్ట్రాబెరీస్ మనం కొంచెం కట్ చేసుకుందాం. ఒక నైఫ్. సో ఏంటి లీచింగ్ ప్రాసెస్ లో మనము క్లీన్ చేసుకోవాలా బెర్రీస్ ని? సో ఇది మనం హాట్ వాటర్ లో కొంచెం వెనిగర్ వేసి దీన్ని బాయిల్ చేస్తే గనక ఇందులో ఏదైనా డస్ట్ ఉన్నా కానీ లేదంటే ఎక్కువగా ఇది పెస్టిసైడ్స్ తో చేసింది ఉంటే గనక ఆ వార్మ్స్ అన్ని కూడా పోతుంది. సో వాటర్ నేను వేడి చేసి వాటర్ వేడి చేసి సో కొన్ని వాటర్ వేస్తాను. అందులో అలాగే కొంచెం వెనిగర్ కూడా వేద్దాము. ఒక 1 టీ స్పూన్ చాలు. ఎందుకంటే నార్మల్గానే క్లీన్ చేస్తూ ఉంటారు, రన్నింగ్ వాటర్లో ట్యాప్ వాటర్ క్లీన్ చేస్తుంటారు, ఇలా యాక్చువల్గా క్లీన్ చేయాలి. అవును, ఎందుకంటే ఇది తర్వాత మనము బాయిల్ కూడా చేస్తాం కాబట్టి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం వేడిలో ఏదైనా పెస్టిసైడ్స్ ఉన్నా చిన్న చిన్న వార్మ్స్ ఉన్నా ఆ వేడిలోనే మనకు ఎక్కువ బయటపడుతుంది. సో అలాంటప్పుడు మనం ముందే కొంచెం హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవడం బెటర్. స్ట్రాబెరీస్ అందరూ తీసుకోవచ్చా లేకపోతే రెస్ట్రిక్టెడ్ కాంట్రా ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా స్ట్రాబెరీ? సో కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎవరికి ఉండదు, అందరూ కూడా స్ట్రాబెరీస్ హ్యాపీగా తీసేసుకోవచ్చు. మోస్ట్లీ మనం పిల్లలకైతే మ్యాంగో ఫ్రూటీ అది మన టెట్రాప్యాక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, బట్ దానివల్ల షుగర్స్ అనేది బాగా ఎలివేట్ అవుతున్నాయి అండ్ అలాగే వేడి కూడా కొంచెం. సో డీహైడ్రేట్ అయ్యేదే మనం కొంచెం కూలింగ్ అవ్వడానికి బాడీ, అలాంటప్పుడు మనం కొంచెం ఆ వేడి పదార్థాలు తీసేసి ఇంకేదైనా ఇలా చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో జస్ట్ ఆ టైంలోనే అప్పుడే ప్రిఫర్ చేస్తే కనుక దాంట్లో మనం ఇంకేదైనా సీడ్స్ లైక్ వాల్నట్స్ కానీ బాదం కానీ అది కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా కొట్టేసి ఆ ఫ్రూటీలో మిక్స్ చేసేసుకోవచ్చు. బట్ ఇది మనం ప్రిజర్వ్ కూడా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అలాంటిది ఏమీ మిక్స్ చేయట్లేదు. ఓకే, సో ఇక కొంచెం వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. మరి కట్ చేసుకున్న స్ట్రాబెరీ ఇలా ఎంతసేపు మనం మరిగించుకోవాలి? ఒక 2 to 3 minutes మరిగించుకుంటే సరిపోతుంది. అండ్ వెనిగర్ అవైలబుల్ లేని ప్లేస్లో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో చక్కగా మనకు లీచింగ్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ సో అది మనం తీసేసి మిక్సీ పట్టుకోవాలి. ఓకే, అలాగే ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. లేకపోతే సో చక్కగా మనం మిక్సీ పట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఓకే,
ఇంకొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో కూడా ఒక 1 స్పూన్ వెనిగర్, కొంచెం బ్రౌన్ షుగర్ కూడా. సో షుగర్ ఏంటి అంటే ప్రిజర్వేట్ లాగా యాక్ట్ చేస్తుంది, అంటే న్యాచురల్ ప్రిజర్వేట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో త్వరగా పాడవ్వకుండా. సో ఇది ఇలా చేసుకొని మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్తో డైల్యూట్ చేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే, సో మనం ఖచ్చితంగా అంటే కాన్సన్ట్రేటెడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, తర్వాత డైల్యూట్ చేసుకోవచ్చు. యా అవును. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి ఎలా అయిందో ఏంటి అని. చక్కగా కాన్సన్ట్రేటెడ్ స్ట్రాబెరీ అయితే మనకు రెడీ అయిపోయింది. సో మరి ఇంకా ఎలాగా ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్? సో ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం కూల్ వాటర్తో దాన్ని డైల్యూట్ చేసి అప్పుడు మనం సర్వ్ చేసుకుంటాం. ఓకే, సో మరి సర్వ్ చేసేసుకుంటాం. ఇంకా మనం సర్వ్ చేసుకుంటాం. సో మంచి అరోమా కూడా వస్తుంది. స్ట్రాబెరీ ఫ్లేవర్ అన్న అరోమా అన్న అందరికీ చాలా ఇష్టము. సో హ్యాపీగా తీసుకుంటారు సమ్మర్లో. సో మనం సర్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇలా స్ట్రాబెరీ పీసెస్ కానీ లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, చియా సీడ్స్ అలాంటివి వేసుకోవాలి. ప్రిజర్వ్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఏదైతే ఉందో అలాగే ప్రిజర్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను కొంచెం స్ట్రాబెరీ పీసెస్ యాడ్ చేస్తున్నాను. వావ్, సో పర్ఫెక్ట్, రెడీ అయిపోయినట్టేనా? యా, లాస్ట్ స్ట్రాబెరీ ఫ్రూటీ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ స్ట్రాబెరీ ఫ్రూటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్ట్రాబెరీ ఫ్రూటీకి కావాల్సిన పదార్థాలు: వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, స్ట్రాబెరీస్ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు. స్ట్రాబెరీ ఫ్రూటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి అందులో వెనిగర్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెరీస్ని కట్ చేసి వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు ఆ స్ట్రాబెరీస్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మిక్సీ పట్టుకున్న స్ట్రాబెరీ మిశ్రమాన్ని వేసి కాస్త నీళ్లు, వెనిగర్, బ్రౌన్ షుగర్ వేసి మరిగించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో చల్ల నీళ్లు పోసి కలిపి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైనుంచి స్ట్రాబెరీ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ట్రాబెరీ ఫ్రూటీ రెడీ.